నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. అంబరాన్నంటిన సంబరాలు, రెప్పరెప్పలాడిన మువ్వన్నెల జెండాలు. బోధన్ డివిజన్లో భారీ స్థాయిలో జాతీయ జెండాల ఊరేగింపులు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ భూపత్ రెడ్డి వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ నంబర్ 1 గా నిలుస్తుందని రూరల్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందివ్వడమే నిదర్శనమని స్పష్టం. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కలెక్టర్ తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత కలెక్టర్ పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతుందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి ఆయా పథకాల లబ్ధిదారుల ఎంపిక నిర్వహించామన్నారు. ప్రభుత్వం రైతుల చేయూత అందించడానికి అనేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ వివరించారు. రైతు భరోసా కింద భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించి ఎకరానికి 6,000 జమ చేస్తున్నట్లు తెలిపారు. యాసంగి సీజన్లో అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం 2 లక్షల పంట రుణాలు మాఫీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 500 రూపాయలకే వంట గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి రుణాలు అందజేసి అతివల ఆర్థిక చేయూత కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, డాక్టర్ భూపత్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, డీసీపీ బస్వారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి 26వ తేదీకి ఉన్న ప్రాముఖ్యం తోటి ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించడమైనది. ఆనాటి నుంచి అనగా జనవరి 26 అమల్లోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలతో, ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని
శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత. శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధి పదంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన చేపట్టడం ద్వారా ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమం నెరవేర్చడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయం సృష్టిస్తూ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలైన అవ్యాసంలో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, యువ వికాసం మరియు చేయూత పథకములను ప్రకటించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమాలలో గ్యారంటీ పథకములను అమలు చేయమైనది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాడని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. నగరంలోని బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగమని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఇతర దేశాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచుతామని ఆయన తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా ఈ 4 పథకాలు ప్రజలకు అందేలా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు శేఖర్ గౌడ్, ముబారక్ నగర్ మాజీ సర్పంచ్ హనుమన్లు, రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 26 జనవరి భారతదేశానికి పండుగ రోజు, రిపబ్లిక్ డే. మరి మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు దాటి 76వ సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. ఇది అంటే డైమండ్ జూబ్లీ దేశానికి. మరి వాళ్ళ మొత్తం యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశము వెల్లువెడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశం అన్ని రంగాలలో ముందుకు పోతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తో మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. రాబోయే కాలంలో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎదురవుతూ ఉంది. ఇవాళ ఈ ఆస్పిషియస్ దినంలో రోజు, ఈ పవిత్ర రోజు మరి తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్నటువంటి ఈ 4 సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో, అది రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా మరి రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలన్నీ కూడా అన్ని మండలాల్లో ఒక్కొక్క గ్రామంలో ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా మనం ముందుకు అందరూ కలిసికట్టుగా ప్రజాస్వామ్య స్ఫూర్తితోని అంబేద్కర్ గారి ఆశయాలను, మహాత్మా గాంధీ గారి ఆశయాలను మనం ముందుకు తీసుకొని పోయి భారతదేశాన్ని మరి సమగ్రతను, మరి స్వాతంత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. నిజామాబాద్ నగరంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి రాష్ట్ర, జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేను పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం నెహ్రూ పార్క్ వద్ద నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద గాంధీ చిత్రపటానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట గాంధీ చిత్రపటానికి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పూలమాలలు వేసి జాతీయ
జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అందజేసిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ సమానంగా ఫలాలు అందాలని రాజ్యాంగాన్ని రచించారని, అలాంటి రాజ్యాంగం ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటూ జెండా వందనం చేయడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, ఏ లక్ష్యాలతోటైతే రాజ్యాంగాన్ని రచించుకొని ఈ దేశాన్ని గణతంత్ర దేశంగా మనం ప్రకటించుకున్నామో ఆ లక్ష్యాలు సాధించేందుకు ఎంతోమంది ఉన్నతవంతమైన రాజకీయ నాయకులు శ్రమించి కష్టపడి విలువలను కాపాడటానికి ప్రయత్నం చేసిర్రు. కానీ ఈరోజు రాజ్యాంగ విలువలకు తిరోధకాలు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని మనము ఎక్కడికక్కడ అడ్డుకోకపోతే రేపు రాజ్యాంగం కల్పించినటువంటి మన హక్కులను ఒక వ్యక్తిగత హక్కులను కూడా హరించే పరిస్థితి, వ్యవస్థను కుప్పగూల్చే పరిస్థితి ఈరోజు జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మౌనంగా ఉండడం అంటే, మేధావులు మౌనంగా ఉండడం అంటే ఆ తప్పును మనం ఒప్పుకున్నట్టయితుంది. కాబట్టి ఎక్కడికక్కడ రాజ్యాంగ స్ఫూర్తిని నింపుకొని రాజ్యాంగం తూర్పుపడుతున్నట్టు వ్యక్తులపైన మనం పోరాటం చేయాలి. రేపు ఖచ్చితంగా దీనికి మనకు స్వతంత్ర సమరంలో అసూలు బాసినటువంటి ఎంతోమంది అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకొని మనము ఏ లక్ష్యాల కోసం ఈ స్వతంత్రం తెచ్చుకున్నాం, ఏ లక్ష్యాల కోసం గణతంత్ర రాజ్యాంగాన్ని రచించుకున్నామనే విషయాన్ని గుర్తుంచుకొని ముందుకెళ్లాల్సిందిగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అన్నారు. మోదీ నాయకత్వం అన్ని రంగాలు పటిష్టంగా బలపడి ముందుకు వెళ్తున్న తరుణంలో జిల్లా ప్రజలందరికీ ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, ప్రవళికారెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుయిడిన సందర్భంగా భారతదేశం ప్రధాని మోడీ నాయకత్వంలో అన్ని రంగాల్లో పటిష్టంగా ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. ఇందూర్ ప్రజలకు పసుపు బోర్డుతో పాటు కేంద్ర పథకాలు అన్నింటినీ జిల్లాలో అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. జిల్లా ప్రజలందరికీ మరోమారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇందూరు జిల్లా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరొక్కసారి అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం నుంచి, ఎందుకంటే 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరంలో మనందరం ఈ వేడుకలు జరుపుకున్న సందర్భంగా భారతదేశం పటిష్టంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుకు పోతున్న తరుణంలో మన ఇందూరు ప్రజలకు కూడా పసుపు బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం యొక్క అన్ని రంగాల అభివృద్ధితో ముందుకెళ్తున్న సందర్భంలో ప్రజలందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్తు ఇందూరు ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. బోధన్ పట్టణంలో దేశభక్తి ఉప్పొంగింది. 101 అడుగులతో రూపొందించిన జాతీయ పతాకాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 101 అడుగుల జాతీయ పతాకాన్ని శ్రీ ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో జెండాను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ పతాకం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా మోస్రా మండలం చింతకుంట గ్రామంలో నలంద విద్యానిలయం పాఠశాల విద్యార్థులు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా 120 ఫీట్ల భారీ జాతీయ జెండాతో మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తూ దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు కరెస్పాండెంట్ రేఖా లక్ష్మారెడ్డి తెలిపారు. దేశభక్తుల చరిత్రను వివరించారు. గ్రామ పెద్దలు గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాఠశాల విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 150 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని గాంధీజీ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి అనేక పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని ఆయన పేర్కొన్నారు. సిరికొండ మండల పరిధిలోని చిన్నవాల్గొట్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రతా కార్డులు, రైతు భరోసా మంజూరు పత్రాలను ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. గత 10 ఏళ్ల పాటు పేదలు రేషన్ కార్డుల కోసం వేచి చూడగా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తుందని తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ గత సీజన్ నుండి బోనస్తో పాటు మద్దతు ధరలు అందించామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా ద్వారా పంటలు పండించే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, ప్రత్యేక అధికారి నాగోరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి, బడాల మైపాల్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభలో ఇచ్చుకున్న ఈరోజు ఈ ప్రక్రియ నిరంతరంగా జరిగే ప్రక్రియ అనేటువంటి విషయాన్ని గ్రహించండి. ఈరోజు కొంతమందికి వచ్చి కొంతమందికి రాకుంటే మనం దాని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల గురించి, చిన్నవాల్గోడు గ్రామం గురించి నాకు తెలియంది లేదు. ఈ గ్రామంతో 1978లో సంతోష్ రెడ్డి గారు మొట్టమొదట ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఈ గ్రామానికి ప్రచారకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాకు తెలుసు. అందుకొరకే మీ కష్ట సుఖాలు తెలుసు. ఈ గ్రామానికి, ఈ గ్రామం నుండే నేను సిరికొండ నుండి భీమ్గల్కు నడుచుకుంటూ పోయి చదువుకున్నటువంటి వ్యక్తిని. ఈరోజు ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి నేను ఇక్కడ విమర్శించడానికి రాలేదు, కానీ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా ప్రజలు ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది మీకు. ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల, ప్రజలకు అవసరాల పట్ల, వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల పట్ల పనిచేసేటటువంటి బాధ్యత ప్రభుత్వంది ఉంటుంది, శాసనసభ్యులది ఉంటుంది. కానీ దీన్ని విస్మరించారు గతంలో. విద్యార్థులు ఏకాగ్రత, నిబద్ధత చూపుతూ పై తరగతులకు వెళితే దేశానికి మార్గదర్శకులు అవుతారని ఎడపల్లి బాలికల గురుకుల ప్రిన్సిపల్ గంగాశంకర్ అన్నారు. విద్యార్థి దశలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల అనంతర కాలం చాలా విలువైందని ఆయన సూచించారు.
ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలకు వేడుకలు సమావేశాన్ని నిర్వహించారు. కనుల పండగగా జరిగిన కార్యక్రమంలో బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నాటికలు, కవితలు, పాటలతో పోటాపోటీగా సాగిన ఈ ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గంగాశంకర్ మాట్లాడుతూ విద్యార్థి దశలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల అనంతరం కాలం చాలా విలువైందని అన్నారు. విద్యార్థులు ఏకాగ్రత, నిబద్ధత చూపే పై తరగతులు వెళ్తే దేశానికి మార్గదర్శకులు అవుతారని అన్నారు. గురుకుల పాఠశాలలో ఉండే క్రమశిక్షణ జీవితంలో కూడా అలవర్చుకుని దేశానికి మార్గదర్శకం కావాలని సూచించారు. కాగా తల్లిదండ్రులు తమ గ్రామాలకు దూరంగా ఉండి ఇన్నాళ్లు గురుకుల పాఠశాలలో చదివి తోబుట్టులుగా ఉన్న బాలికలు పరీక్షల తర్వాత తమ విడిపోతున్నాం అన్న కారణంగా కంటతడి పెట్టారు. పలువురు బాలికలను ఉపాధ్యాయునిలు వారిని సంధాయించారు. తమ సహచరులను ఇక నుండి దూరం అవుతున్న కారణంగా పాఠశాల ఆవరణలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. జరుగుతున్నటువంటి ఈ వీడుకోలు సమావేశంలో ఇంటర్ ప్రథమ విద్యార్థులు, ద్వితీయ విద్యార్థులకు వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 9వ తరగతి విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులకు వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులకు, 9వ తరగతి విద్యార్థులు, అవుట్ గోయింగ్ విద్యార్థులకు వారి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణులు కావాలని చెప్పి వారిని చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వారికి వీడుకోలు సమావేశము 9వ తరగతి విద్యార్థులు మన పాఠశాలలో కల్పించడం జరిగింది. అలాగే ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తుని కలిగి ఉండాలని, వారు భవిష్యత్తులో మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని మరి ఆశిస్తూ మా ఉపాధ్యాయ బృందము మరియు మా సంస్థ యాజమాన్యం అందరం కూడా కోరుకుంటూ మరి వారందరికీ కూడా ప్రథమ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రేమపూర్వకమైనటువంటి వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీడుకోలు సమావేశము ఈ సాయంత్రం సమయంలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చక్కని అనుభవాలని పంచుకుంటూ వారు ఆనందంగా ఈ సంవత్సరము విద్యను ముగించుకొని వెళుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పతాక ఆవిష్కరణ చేయగా మెట్పల్లి మున్సిపాలిటీలో కమిషనర్ మోహన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పతాక ఆవిష్కరణ చేయగా మెట్పల్లి మున్సిపాలిటీలో కమిషనర్ మోహన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు పతాక ఆవిష్కరణ చేసి జాతీయ పతాకానికి వందనం చేశారు. ఇదిలా ఉండగా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో విధులు సక్రమంగా నిర్వహించినందుకు గాను సిబ్బందికి కమిషనర్ మోహన్, చైర్పర్సన్ రానవేణి సుజాతలు ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాలని ఎంపీడీఓ సంతోష్ కుమార్ కోరారు. కేంద్ర, రాష్ట్ర పథకాలు ప్రజలకు అందేలా తాము అమలు చేస్తామని ఆయన తెలిపారు. భీమ్గల్ మండల కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ మహమ్మద్ షబీర్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణకే ధ్యేయంగా ముందుకు సాగాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు అందే విధంగా తాము అమలు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, మండల కాంగ్రెస్ నాయకులు బొద్రే స్వామి, కన్నె సురేందర్ తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు సందర్భంగా ఆ రాజ్యాంగం ప్రకారమే ఇవాళంతా పరిపాలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి భారత గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఏటా మనము అత్యంత వైభవపేతంగా చేసుకుంటాము.
మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న సందర్భంగా తహసీల్దార్ గారు అదేవిధంగా నేను ఎంపీడీఓగా మా సిబ్బంది అందరూ కూడా ఈ మండల ప్రజలకు ఎవరికైతే ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలు తీర్చడానికి రాజ్యాంగ స్ఫూర్తిగా నిరంతరము కృషి కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తుందని మండల స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున్ తెలిపారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాల మంజూరు పత్రాలు పంపిణీ చేశామని ఆయన వివరించారు. నవిపేట మండలంలోని సీరన్పల్లి గ్రామంలో ప్రజాపాలన మంజూరు పత్రాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులను మండల స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, వ్యవసాయ అధికారి నవీన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున్ మాట్లాడుతూ లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాల మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే దరఖాస్తులు ఇచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచందర్, మాజీ వైసీపీ గోవర్ధన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, కిరణ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కోరెసాయిలు, మండల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. రైతు భరోసాలో 324 మందికి, అంటే ఇక్కడ ఓన్లీ 22 గుంటల భూమి మాత్రమే సాగుకు యోగ్యం కాని భూమి ఉన్నట్లు తెలిసింది. మిగతా వాళ్ళందరికీ మేము వాళ్ళకి మంజూరు పత్రాలు ఇవ్వటం జరుగుతుంది. దీనికి ఎకరానికి ఒక సీజన్కి 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 రైతులకి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. 1947 ఆగస్టులోనే భారతదేశంతో పాటు ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నామని ఆయన అన్నారు. అందుకు కారణం రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడమే కారణమని ఆయన తెలిపారు. బాన్స్వాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్, అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ జెండా ఆవిష్కరించారు.
అలాగే వివిధ ప్రభుత్వ ఆఫీసులలో అధికారులు జాతీయ జెండాలు ఎగురవేసి దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులు చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకుని వీధుల్లో ర్యాలీగా వెళ్లి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి ఇజ్రాయెల్కి స్వాతంత్ర్యం వచ్చింది 1947 ఆగస్టులోనే అని అన్నారు. అభివృద్ధిలో ఇజ్రాయెల్ దేశం ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం, దీనికి కారణం రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లేకపోవడమే అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఈ రోజు 4 పథకాలు అమలు కాబోతున్నాయని ఆయన తెలిపారు. ఇంకా దేశానికి ప్రజలకు ఇంకా పూర్తి స్వాతంత్రం రాలే. ఇంకా పూర్తి స్థాయిలో స్వాతంత్రం రావాలంటే ప్రజల యొక్క కనీస అవసరాలు తీరాలి. అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి విలువైనటువంటి గ్రంథానికి ఒక విలువ కలుగుతుంది, ఒక సార్థకత కలుగుతుంది. జస్ట్ 60 ఏళ్ళు అయింది ఇజ్రాయెల్ స్వాతంత్రం వచ్చింది, సేమ్ ఆగస్ట్ 1947. మరి ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉంది? కారణం చిత్తశుద్ధి లేకపోవడమే. రాజకీయం అనేది దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తు సంపాదన కోసము, అవకాశవాదం కోసము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడము, రైతులకు మోసం చేయడము, ప్రజలకు మోసం చేయడము ఇది ఒక అనవాయితీ అయిపోయింది దేశంలో. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏదో మనం పేదలకు సంబంధించినటువంటి 4 అంశాలు అమలు చేయబోతున్నాం. మీరు ఇంధన మహిళ ఇవ్వబోతున్నాం 5 లక్షల రూపాయలు. ఇలా కేంద్ర ప్రభుత్వం అంటే ఇందిరమ్మ పేరు పెట్టద్దు. అరే నువ్వు ఇచ్చే 1,25,000 నీ వాటా అందరికి కాదు, అది కూడా కొంతమందికి. 3,75,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇక్కడ ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టకూడదు? దానికి అభ్యంతరం ఏంటి మీకు? ఈ దేశానికి ఒక అంకితమైనటువంటి కుటుంబం, అది ఆస్తులను దేశానికి దానం చేసినటువంటి కుటుంబం. తెలంగాణ ఉద్యమంతో పాటు విప్లవ పోరాటంలో గద్దర్ తన వంతు పాత్ర పోషించారని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. హక్కుల పోరాట యోధుని కీర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి గద్దర్ పేరిట అవార్డులు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. భీమ్గల్ మండలంలోని గోన్గొప్పల గ్రామంలో ప్రజాయుద్ధ నౌక్ గద్దర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలోని గోన్గొప్పలలో రాష్ట్రంలోనే తొలిసారిగా గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అంబేద్కర్ భావాజాలాన్ని పుణికి పుచ్చుకొని తన జీవితకాలం హక్కుల కోసం పోరాడిన యువకుడు గద్దర్ అని, తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గద్దర్ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ సేవలను గుర్తించి సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి గద్దర్ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతో పాటు మరో 4 పథకాలను ప్రతి గ్రామంలో సర్వే నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. రేంజల్ మండలంలోని పేపర్ మిల్ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు లబ్ధిదారులకు బోధ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలను ప్రతి గ్రామంలో సర్వే నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ 4 పథకాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రేంజల్ మండలంలోని పేపర్ మిల్ గ్రామంలో 166 రేషన్ కార్డులు, 123 ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద మొత్తం 28 లక్షల రూపాయలు గ్రామానికి మంజూరయ్యాయని ఆయన తెలిపారు. వాటిలో ప్రతి గ్రామంలోని లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎవరైతే దరఖాస్తులు చేసుకోలేదో వారు కూడా మరలా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పిన 6 పథకాల గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ, ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్కటిగా మొత్తం ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. దర్పల్లి మండలంలో పల్లెలో త్రివర్ణ పతాకాలు నింగికెగిరాయి. ఊరూరా విద్యార్థులు దేశభక్తిని చాటుతూ ర్యాలీలు నిర్వహించారు.
దర్పల్లి మండల వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద బాలకృష్ణ, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా దుబ్బాక గ్రామంలో ఉదయాన్నే విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి జెండా ఎగురవేశారు. అనంతరం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వీడీసీ భవనం వద్ద వీడీసీ రైటర్ ప్రేమ్ కుమార్ జెండా ఎగురవేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాన చౌరస్తా వద్ద బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు కొట్టాల నరేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పోతన్న, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఒకేసారి 4 జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ నినాదాలు చేశారు. నవిపేట్ మండల వ్యాప్తంగా జాతీయ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు పాఠశాలలకు నూతన శోభ సంతరించుకుంది. నవిపేట్ మండలంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో జాతీయ జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకట్రమణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నాగనాథ్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినయ్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఓ భూమేష్ గౌడ్, నవిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ అబ్బన్న, నవిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఇదిలా ఉండగా నవిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను, టిఫిన్ బాక్సులను, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శోభారాణి, యూసుఫ్, లోకం నర్సయ్య, హైమత్, జావిద్, సాయితేజ, ఉపాధ్యాయులు కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కమ్మర్పల్లి మండలం హాసకొత్తూరు గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అధ్యక్షుడు రేవతి గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సయ్య, ఎడ్ల శ్రీకాంత్, కుందేటి శ్రీనివాస్, ఏనుగు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు శ్రీరాములు పాల్గొన్నారు. అర్సపల్లి బైపాస్ రోడ్ లోపల లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గడిల శ్రీరాములు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ద్వారకా నగర్లోని సిగ్మా హాస్పిటల్లో చైర్మన్ గడిల శ్రీరాములు జెండా ఎగురవేశారు. నిజామాబాద్ బర్కత్పుర ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృపాల్ సింగ్ సోడి జాతీయ పతాకావిష్కరణ చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత ప్రభుత్వ చట్టానికి బదులు దేశ పరిపాలనకు అనుకూలంగా భారత రాజ్యాంగంగా మార్చి 1950 జనవరి 26న మన భారత రాజ్యాంగం అమలు చేసుకున్న రోజునే భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. శాంతి, అహింసలే ఆయుధాలుగా మహాత్మా గాంధీ సత్యాగ్రహ పిలుపుతో యావత్ భారత జాతి కదిలిందన్నారు. వారి త్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన పేర్కొన్నారు. భీమ్గల్ మండలం సికింద్రాపూర్ పెద్దమ్మకాడి తాండా గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనల మేరకు రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన నడుస్తుందని అన్నారు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నిజమైన స్వాతంత్ర్యం లభించిందన్నారు. సకల జనుల హితాన్ని కోరుతూ తెలంగాణలో ప్రగతి పథం వైపు
ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాప్రభుత్వం నడుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ మండలం సారంగపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ హెడ్ మాస్టర్ జయలత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. అనంతరం వక్తలు మాట్లాడుతూ అనేక మంది మహనీయుల త్యాగాలతో భారతదేశ స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి త్యాగాలతో ప్రజాస్వామ్య గణతంత్రం రాజ్యాంగం అవతరించిందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని వారు కోరారు. గణతంత్ర వారసత్వాన్ని కొనసాగించాలని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల బహుమతులు ప్రదానం చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. అలాగే పాఠశాలల్లోనూ విద్యార్థులకు మిఠాయిలు, పండ్లను పంపిణీ చేశారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని భారతీ ఛానల్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఛానల్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆకాష్తో పాటు వివిధ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోటగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ కిడ్స్ పేరిట పూర్వ విద్యార్థులు సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ జాతీయ పర్వదినాల్లో ఉత్తమ ఉద్యోగులను సన్మానించడం, సేవా కార్యక్రమాలను చేపట్టడం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిడ్స్ సొసైటీ తరపున మండలంలో పనిచేసే వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులను సన్మానం చేశారు. అంతేకాకుండా నూతనంగా ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరిన వారిని కూడా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. మోస్టా మండలం తిమ్మాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాల మంజూరు పత్రాలను మండల ప్రత్యేక అధికారి రమేష్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ మారుతి ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన జాబితాలో పేర్లు వచ్చిన వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. సీఎం సందేశాన్ని ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని అంచన్పల్లి గ్రామంలో ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన 4 సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు తహసీల్దార్ వెంకట్రావు, ఎంపీడీఓ అనంతరావు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తుందని అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. అర్హులైన వారందరికీ తప్పనిసరిగా లబ్ధి చేకూరేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ర నాయక్ లాంఛనంగా ప్రారంభించారు. ఆయా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు అందజేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియో క్లిప్ను ఎల్ఈడీ తెరపై ప్రదర్శించారు. సంక్షేమ పథకాల అమలు తీరును, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన విధానం గురించి అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా తారాచంద్ నాయక్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన 4 సంక్షేమ పథకాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నదే ప్రభుత్వ అభిమతమని, నిరంతర ప్రక్రియగా ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, చిన్నోల నర్సయ్య, పీఎస్సీఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, తహసీల్దార్ ప్రభాకర్, మండల స్పెషల్ ఆఫీసర్ యోహన్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీటింగ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో చాట్ వర్కర్స్ యూనియన్ మహిళలకు మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్త లైసెన్స్లను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ సెక్రటరీ అపర్ణ, లాబాన్, శంకర్ దాస్, మధుసూదన్, గురుదాస్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, అంబరాన్నంటిన సంబరాలు, రెప్పరెప్పలాడిన మువ్వన్నెల జెండాలు, బోధన్ డివిజన్లో భారీ స్థాయిలో జాతీయ జెండాల ఊరేగింపులు. రెడ్డి వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ నంబర్ 1 గా నిలుస్తుందని రూరల్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందివ్వడమే నిదర్శనమని స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.